టిఫిన్ చేస్తాం? మార్నింగ్ టిఫిన్ చేస్తారా? దేంట్లో చేస్తున్నారు? బయట టిఫిన్ తెచ్చుకుంటారా? టిఫిన్ తెచ్చుకుంటారా లేదా బయట బయట హోటల్స్ దేంట్లో ఇస్తున్నాడు? ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటారా మీరు? ఒక ప్లాస్టిక్ కవర్ వచ్చమ్మా 200 years వరకు భూమిలో కలదమ్మా. ఒక కవర్ వచ్చి 200 years అంటే ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కలదు, ఇంకదు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎర్త్ నాశనం చేసేస్తాం. మనం యూజ్ చేసి డైలీ యూజ్ ప్లాస్టిక్ వల్ల మన ఎర్త్ని మనం నాశనం చేస్తాం. మనం వేడివేడి వస్తువులు ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఏమవుతుంది? కరిగిపోద్ది. మనం ఏం చేస్తాం? ఆ వస్తువుల్ని మనం తినేస్తాం. అవునా కదా? తిన్నామా లేదా? దానివల్ల ఏమవుతుంది? మన హెల్త్ పాడైపోద్ది. ప్లాస్టిక్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందమ్మా. మనం టీవీలో చూస్తాం కదా, 2 years పాపకి క్యాన్సర్ వచ్చింది అని వింటాం కదా మనం. అలాగా దేనివల్ల అంటే మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వల్ల. ఇలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మనం బయటికి వెళ్తాం కదా ఎప్పుడన్నా టిఫిన్కి కడన్నా. టిఫిన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి సంచి ఒకటి పట్టుకెళ్దాం అమ్మా. ఇంట్లో వాడతారు కదా గుడ్డ సంచి అని చెప్పి, వాడతారా అందరు ఇంట్లో? ఇలాంటి షాపులకి పట్టుకెళ్ళాలి. దేనికి? టిఫిన్కి వెళ్ళినప్పుడు. అవునా కదా? పట్టుకెళ్తున్నారా మీరు? అందరూనే పట్టుకెళ్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? వాడు ఎలాంటి కవర్లు ఇస్తున్నాడు అని చెప్పి మనం తీసుకుని వచ్చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనం విచ్చలవిడిగా పాడేస్తున్నాం కదమ్మా యూజ్ చేసి ప్లాస్టిక్. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం వల్ల ఏమవుతుంది? ఈ కవర్ వచ్చి 200 years వరకు కలదు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మన ఎర్త్ని మనం నాశనం చేస్తున్నాం. మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుంది. అవునా కదా? మనం ఏం చేస్తున్నాం కానీ కాపాడతలేదు. అవునా కదా? ఈ రోజు నుంచి ఏం చేద్దాం అంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక క్యారీ బాక్స్ క్యారీ చేద్దాం అమ్మా. టిఫిన్ బాక్స్ అంటాం కదా, ఇంట్లో స్టీల్ బాక్స్ ఉంటాయి కదా, బాక్స్ ఉంటుంది చూడు కింద పెట్టి. ఇలాంటి స్టీల్ బాక్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి లేదా? మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి ఇలాంటి టిఫిన్ బాక్స్ పట్టుకెళ్దాం. వాళ్ళు కవర్లు ఇస్తారు, కవర్లో వేసిస్తారు అని చెప్పి మనం పట్టుకెళ్తాం మానేస్తే వాళ్ళు కవర్లోనే ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారం ఏమవుతుంది? మన హెల్త్ని పాడు చేస్తుంది. అవునా కదా? పాడు చేస్తుంది తెలుసా మీకు? అయినా కానీ మనం వాడుతున్నాం, ఎందుకంటే మనకు అవగాహన లేక. ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి బాక్స్ పట్టుకెళ్దాం. పట్టుకెళ్తారా లేదా? మీ తల్లిదండ్రులకు చెప్తారా? బయటకు వెళ్ళినప్పటికీ ఏం చేస్తారంటే అమ్మని ఒక బాక్స్, ఒక క్యారీ బ్యాగ్ అడగండి. చేతి సంచి అంటాం కదా, గుడ్డ సంచి ఉంటుంది, ఇంకో గ్రీన్ కలర్ కావాలి తీసి ఇక్కడ తీసి. ఇలాంటి చేతి సంచులు ఉంటాయి కదా, ఇంట్లో ఉంటాయి లేదా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి, కానీ మనం యూజ్ చేయం. ఎందుకంటే షాప్కి వెళ్తాడు, కవర్లు ఇస్తాడు, మనకి ఎందుకులే అని చెప్పి బరువు ఎత్తు ఎందుకని చెప్పి ఆడు కవర్లు ఇస్తున్నాడని కవర్లు తీసుకున్నాం. అవునా కదా? ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఇలాంటి గుడ్డ సంచి ఒకటి లేదా క్లాత్ బ్యాగ్స్ అంటాం, చేతి సంచి లేదా క్లాత్ బ్యాగ్. ఓకే, ఇలాంటి సంచులు పట్టుకెళ్దాం అమ్మ షాపులకి. ఇది ఎవరికో కోసమో కాదు, మన కోసమే. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మన హెల్త్ పాడైపోతే ఏమవుతుంది? హాస్పిటల్ పాలవుతామా? అయినా సరే మనం ప్లాస్టిక్ వస్తువులు యూజ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మనం గుండెల మీద చేసుకుని ఏం చెప్తాం? సే నో ప్లాస్టిక్. చేస్తారా? ఓకే, ఇలాంటి గుడ్డ సంచులు లేదా క్లాత్ బ్యాగ్స్ ఉంటాయమ్మా. మనం ప్రతిరోజు బయటకి ఎప్పుడైనా సరే, ఎప్పుడు వెళ్ళినా సరే ఒక బాక్స్, ఒక గుడ్డ సంచి కంపల్సరీ క్యారీ చేయాలి. మీరు బయట సాయంత్రం ఈవినింగ్ అయినప్పుడు ఏం చేస్తున్నారు? బయట షాప్కి వెళ్తారా? స్నాక్స్ తినడానికి, బఠానీ లేదా చాట్ తినడానికి వెళ్తారా? మిర్చి బజ్జీ తినడానికి వెళ్తారా లేదా? వెళ్తారా? అప్పుడు ఏం చేస్తారు? ప్లాస్టిక్ దాంట్లో వేస్తున్నాడా? దానివల్ల ఏమవుతుంది? వేడి వస్తువు ప్లాస్టిక్ వేస్తే ఏమవుతుంది? కరిగిపోద్ది. అదేం చేస్తాం? మనమే తినేస్తాం. దానివల్ల ఏమవుతుంది? మన హెల్త్ స్లోగా డ్యామేజ్ అయిపోద్ది. అవునా కదా? దానివల్ల ఏమవుతుంది? హెయిర్ ఊడిపోతాం, ఐస్ సరిగ్గా కనపడకపోతాం, స్కిన్ డిజీజ్, ఓకే, ఇలాంటివి వస్తాయమ్మా. మనం కంపల్సరీ ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే ప్లాస్టిక్ వస్తువులు మానేసి ఒక క్యారీ బాక్స్ క్యారీ చేద్దాం. చేస్తారా? మొబైల్ యూజ్ చేస్తారా? మొబైల్ మీరు యూజ్ చేస్తారా? ఇంటికాడ యూజ్ చేస్తారా మొబైల్? ఒకసారి ప్లాస్టిక్ గురించి కొట్టి చూడండి మొబైల్లో, దానివల్ల ఎంత అనారోగ్యం జరుగుతుందో లేదో. మనం యూజ్ చేసే ప్లాస్టిక్ అమ్మ 200 years వరకు భూమిలో కలదంటే
మనం విచ్చలవిడిగా ప్లాస్టిక్ ఎక్కడ పడితే యూజ్ చేసి పాడేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఎర్త్ నాశనం చేస్తున్నాం. ఓకే, దానివల్ల ఏమవుతుంది, మన ఎర్త్ మనం పాడు చేస్తాం వల్ల టైంకి వర్షాలు రావట్లేదు. అవునా కదా? వర్షాలు వస్తున్నాయా? రావట్లేదు కదా. ఎందుకు? ఈ కవర్ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం వల్ల ఏమవుతుందంటే భూమాతని మనం కవర్లతో కప్పేస్తాం. అవునా కదా? కప్పేస్తామా? ఈ రోజు మనం ఏం చేస్తాం, ప్లాస్టిక్ అవాయిడ్ చేసి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక బాక్స్, ఒక క్యారీ బ్యాగ్ యూజ్ చేద్దాం. అవునా కదా? చేస్తారా? కంపల్సరీ. ఇది ఎవరి కోసమో కదమ్మా, మన హెల్త్, మన పేరెంట్స్ హెల్త్ మనమే కాపాడుకోలేదా? కాపాడుకుంటారా? వేడి వేడి వస్తువులు ఏదైనా సరే ప్లాస్టిక్ లో వేసినా ఏది చేసినా మన హెల్త్ పాడైపోద్దమ్మా. అవునా కదా? బయట మీరు టీలు తాగుతారా? మీరు బయట బిర్యానీలు తీసుకొస్తారా? అది దేంట్లో ఇస్తున్నాడు? ప్లాస్టిక్ కవర్. వేడి వేడి వస్తువులు ప్లాస్టిక్ వేస్తే ఏమవుతుంది? కరిగిపోద్ది. మరి అయినా తెలుసు మనం ఏం చేస్తున్నాం? తినేస్తున్నాం. దానివల్ల హెల్త్ పాడైపోద్ది, మన ఇంట్లో పేరెంట్స్ కి హెల్త్ పాడైపోద్ది. ఓకే, ఈ రోజు మనం ఏం చేద్దాం, ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఒక క్యారీ బ్యాగ్ చేద్దాం. ఓకే, మీరు చిక్కీలు తింటున్నారా? చిక్కీలు ఏం చేస్తున్నారు? ప్లాస్టిక్ కవరే కదా, అది ఏం చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు. అలా పాడేయకుండా ఏం చేద్దామంటే ఈ రోజు నుంచి దీంట్లో బాటిల్ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, చిక్కీలు కానీ, షాంపూ ప్యాకెట్స్ కానీ, ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు తింటారా మీరు? తింటారా? అవి ఏం చేద్దామంటే దీంట్లో స్టోర్ చేద్దాం. దీంట్లో ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా దీంట్లో స్టోర్ చేసి ఒక ఈకో బ్రిక్ కింద తయారు చేద్దాం అమ్మా. ఇల్లు కట్టడానికి మనకి ఇటుకలు ఎలాగో ఇది ఒక ఈకో బ్రిక్ కింద తయారు చేసాం అనుకో, ఏమవుతుంది, చిన్న చిన్న చాక్లెట్ ప్యాకెట్స్ ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాం. అవి ఏమవుతుంది, డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది. వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా మన ఇంట్లో వస్తువులు ఏం చేద్దామంటే ఇలాంటి ఒక ఈకో బ్రిక్ కింద బాటిల్ వేసి స్టోర్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ వస్తువులు, షాంపూ ప్యాకెట్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ దీంట్లో స్టోర్ చేసాం అనుకో, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీ బ్లాక్ అవ్వకుండా మనం బ్లాక్ చేయకుండా ఉంటాం. ఓకే, ఈ రోజు ఏం చేద్దాం, ఇలాంటి బాటిల్స్ లో వేద్దాం. ఇది ఒక బాటిల్ వచ్చాము సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అంటే వన్ టైం యూజబుల్. బయట మనం వాటర్ తాగుతాం కదా, బయట షాపుల్లో కొనుక్కుని వాటర్ తాగుతామా, ఇది వన్ టైం యూజబుల్, అంటే ఒకసారి యూజ్ చేయాలి ఈ బాటిల్. మనం ఏం చేస్తాం, బయటకు పాలుకి వెళ్ళినా ఇదే బాటిల్, ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఇదే బాటిల్. అవునా కదా? ఇలాంటి బాటిల్ యూజ్ చేయకూడదు, ఓన్లీ వన్ టైం యూజబుల్. తర్వాత ఏం ఉపయోగం ఉండదు దీనివల్ల, ఎందుకంటే ప్రతి వస్తువు దీంట్లో వేస్తే ఏమవుతుంది, కెమికల్స్ తో తయారవుతుంది బాటిల్. ఓకే, హాట్ వాటర్ ఏదైనా హాట్ గా వేసిన ఏదైనా సరే బాటిల్ కరిగిపోయి మనం తాగుతాం కదా వాటర్, దానివల్ల మన హెల్త్ పాడైపోద్ది. అవునా కదా? వినపడుతుందమ్మా? అయినా సరే మనం ఏం చేస్తాం, యూజ్ చేస్తాం. ఇలాంటి బాటిల్ యూజ్ చేయకూడదు. వాటర్ దేంతో తాగుతున్నారు మీరు? స్టీల్ బాటిల్ అందరూ యూజ్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బాటిల్, స్టీల్ బాటిల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు ఏ బాటిల్తో తాగుతున్నారా వాటర్? ప్లాస్టిక్